ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ అది కాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి మన నిమిత్తం ఏది కూడా ఇవ్వడానికి వెనుకాడిన తండ్రి అయిన దేవుడు, మనకు తోడుగా మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు యొక్క సహవాసంలో మనం ప్రతిదినం సంరక్షించబడి సంపూర్ణమైన ఆయన యొక్క సంతోష ఆనందాలతో ముందుకు కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. కనుక ప్రభు మీద మనము స్థిరమైన విశ్వాసంతో ఆయనకు అప్పగించుకొని ప్రార్థనలో ఆయన యొక్క సన్నిధిలో ఎదుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనకు తోడే ఉంటాడు. నీ వేదన, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం, నీ భారం, నీ సమస్య ఏదైనా సరే వాటన్నిటి నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడన్న విషయంలో నీకేమాత్రం సందేహం వద్దు. ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసంతో నువ్వు నడిపించబడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో ఈ దినము దేవుని యొక్క లేఖనంలో నుండి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది. సో గొప్ప ఐశ్వర్యం, చాలా అధికమైన ఐశ్వర్యం సంపాదించుకొని ఆస్తిమంతులుగా కోటాను కోట్ల లక్షల కోట్ల రూపాయలు మనకుంది అని చెప్పుకునేంత మంచి ఆస్తి పరులుగా మనం చెప్పించుకునే దానికంటే కూడా మంచి పేరు మనం కలిగి ఉండటం, అది కోరుకోవటం మంచిదని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. గత కాలంలో ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తారు కదా, అప్పుడు నేను కొంతమందిది ప్రచురించినప్పుడు నేను కొన్ని విషయాలు చదివాను. అయితే ఇంక తమిళనాడులో ఒక అతను దరిదాపుగా ఆయన నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలోనే దరిదాపుగా ఒక 2 కేజీలో 3 కేజీల బంగారం ఒంటి నిండా ధరించుకొని వచ్చి ఆయన నామినేషన్ వేశాడు. అంటే వెండి బంగారాలు, గొప్ప ఆస్తి, అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది. దేవుని బిడ్డలారా, మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే ఈ 4 అనుభవాలు మనం చెప్పాం. భూమికి ఏ విధంగా 4 దిక్కులు ఉన్నాయో మంచి పేరు సంపాదించుకోవాలన్నా కూడా ఈ 4 అనుభవాలు, 4 ఆ ప్రవర్తనలు చాలా ప్రాముఖ్యమైనది. హానరబుల్ బిహేవియర్, ఘనతనొందదగినటువంటి ఆ యొక్క స్వభావము, మన యొక్క పద్ధతులు, దైవ సంబంధమైన వివేకము, జ్ఞానము. అదే సమయంలో మనము కరేజ్, మోరల్ కరేజ్, నైతిక విలువలు, నైతిక శక్తి, ధైర్యము. అదే సమయంలో పర్సనల్ ఇంటిగ్రిటీ, వ్యక్తిగతమైనటువంటి నిశ్చయిత, వ్యక్తిగతమైనటువంటి స్థిరత, చంచలమైన బుద్ధి కాకుండా ఉండటం. సో ఇవి మంచి పేరు సంపాదిస్తాయి. దేవుని దాసుడైనటువంటి పేతురు దగ్గరికి ఒక 2 పనివాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, మంచి పేరు పొందిన ఒక వ్యక్తి వద్ద నుండి మేము పంపబడ్డామండి అంటూ ఆయనకి చెప్పారు. ఆ మంచి పేరు పొందిన వ్యక్తి ఏం చేశాడో, ఎందుకు వారిని ఆయన ఎదుగు పంపారో ఆయనకి, పేతురు దైవజనుడికి 2 పనివాళ్ళు చెప్పినప్పుడు ఆయన వారిద్దరిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడని రాయి. దేవుని బిడ్డలారా, ఆ 2 పనివాళ్ళు ఎక్కడి నుండి పంపబడ్డారంటే కొర్నేలి అన్న వ్యక్తి యొద్ద నుండి పంపబడ్డారు. కొర్నేలిని గురించి పూర్తిగా ఒక అధ్యాయం ఆ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం అంతా కూడా కొర్నేలిని గురించి చక్కగా వివరించబడింది. కొర్నేలి మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేయుచు ఉండాడు. ఆయన ప్రార్థన చేయడానికంటే ముందుగా ఆయన ఎవరో వివరించారు. ఇటలీ పటాలంలో శతాధిపతి అయినటువంటి ఒక కొర్నేలి ఉన్నాడు. ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు, బీదలను కనికరించేవాడు, అలాగే తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం! కొర్నేలి ఒక ఇటలీకి సంబంధించిన, ఆ రోమా ప్రాంతానికి సంబంధించిన రోమియుడు. కానీ
ప్రభువునందు ఇంటి వారందరితో కూడా దైవభక్తి కలిగి ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం ఆలోచించండి. అలాంటి వ్యక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క కొర్నేలి, అతడు దేవుని దూత ద్వారా ఆయనకి విషయాలు తెలియబడి, కొర్నేలి అని మధ్యాహ్నం వేళ ఆ దర్శనంలో తేటగా దేవదూత కనబడి, నీ ప్రార్థనలు, భక్తి కార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయ్యా. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలపు సేవ చేస్తున్నా, ఇంతకాలపు విశ్వాసులుగా మనం ఉంటున్నా, మన జీవితంలో మన తోటి వారైనా మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగారా? పరము నుండి దేవదూత దేవుని చేత పంపబడి కొర్నేలికి సాక్ష్యం ఇచ్చారు. కొర్నేలి అని దర్శనంలో తేటగా అతను చూస్తూ ఉండగా మాట్లాడుతున్న దేవదూత, నీ యొక్క ప్రార్థనలు, నీ భక్తి కార్యక్రమాలు, నీ దాన ధర్మాలు ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా దేవుని ఎందుకు వచ్చాయి. మరి మన జీవితం ఎలా ఉంది చూడండి. ఆయన హానరబుల్ బిహేవియర్, ఆయనలో కూడా, కొర్నేలిలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. సెకండ్, ఆయన దైవ సంబంధమైన జ్ఞానం, దేవుని గురించిన విషయాలు తెలియటమే జ్ఞానం. దేవుని గురించిన విషయం, దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలమిస్తాడని, ఆయన ఎద్దుకొచ్చి వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఇట్లాంటి విషయాలు ప్రభువును గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండటమే, ప్రభువును గురించిన విషయాలు మనకు తెలిసి ఉండటమే జ్ఞానము అని రాబడి. మరి ఈ రోజున కొర్నేలిలో అటువంటి జ్ఞానం ఉంది. మరి మనకుందా? మనలో అటువంటి జ్ఞానం ఉందా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలాగే ఆయన యొక్క జీవితంలో మూడవదిగా మనం గమనిస్తే ఆయన మోరల్ కరేజ్, వ్యక్తిగతమైనటువంటి ఆ స్థిరమైన ధైర్యం కలిగిన వ్యక్తిగా మనం ఆయన చూడగలుగుతున్నాం. ఆమేన్. అలాగే నాలుగవదిగా మనం గమనిస్తే ఆయన ఎంత సచీలుడో, ఎంత నీతిమంతుడో, ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో. తన దగ్గర పనివాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో ఎక్కడ కూడా మరక అంటించుకోలేదండి. పనివాళ్ళ దగ్గర పని కత్తెలు ఉంటారు, అయినా కూడా ఆయన ఎక్కడ కూడా అపవిత్రతకి చోటు ఇవ్వలేదు. ఈరోజున మన జీవితంలో దేవుడు ఇదే మన దగ్గర కోరుకుంటున్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు, నీవు మంచి పేరు పొందగలవా ఈ భూమి మీద నా కోసం? నా నిమిత్తమై మంచి పేరును సంపాదించుకోగలవా? ఒక్కొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతుకుతున్నాం కదా. మన ఎడల ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని కలిగి మన కోసం ఆయన ఓర్పుతో, ఓపికతో, సహనంతో ఆయన ఉన్నాడు కదా. మరి ఇలాంటి సమయంలో మనము ఈ విధమైనటువంటి 4 అనుభవాలు మనం కలిగి ఉన్న వాళ్ళమైతే, కొర్నేలి దేవుని యొద్ద నుండి ఏ విధంగా సాక్ష్యం పొందాడో అలాగే మనం కూడా దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుతాం. దేవుని దగ్గర నుండి ఆయనతో సాక్ష్యం పొందటం మాత్రమే కాకుండా మనతో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇతడు నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తి అని, ఇతడు యథార్థవంతుడని, ఇతడు నీతిమంతుడని మనం కూడా సాక్ష్యం పొందగలం. హల్లెలూయా. మరి అలాంటి మనస్తత్వం మనం కలిగి ముందుకు కొనసాగాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు పాదాలు స్తోత్రాలు. ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. నా ప్రభు రక్షకుడా, యా మేము గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినవి అన్న మీ లేఖనాలను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు. నా ప్రభు రక్షకుడా, ఈరోజు నా ప్రభు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, కొర్నేలి ఒక అన్యుడై ఉండి కూడా అయ్యా మీ అందు భయభక్తులు కలిగిన వాడై ఈ విధమైన 4 అనుభవాలు, హానరబుల్ బిహేవియర్, అయ్యా ఘనత నొందదగినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం, స్వభావము, లక్షణాలు మేము చూసాం. మీ యొక్క జ్ఞానాన్ని, దైవ సంబంధమైన జ్ఞానాన్ని, అలాగే అయ్యా నైతిక విలువలు, అలాగే ప్రభు యథార్థత, పర్సనల్గా నాయన
ఆయన ఒక చిత్తశుద్ధి ఇవన్నిటిని గురించి మాకు మీరు తేటపరిచారు. కనుక మేము కూడా ప్రతిదినం ఈ విధమైనటువంటి మనస్సు కలిగిన వారమై మీ సన్నిధిలో మా జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి ఆ విధమైన మంచి పేరు పొందడానికి తీర్మానం చేసిన వారందరికీ సహాయం చేస్తూ నడిపించునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. మన ప్రభు మనకు ఆ విధంగా తోడై ఉండి మనం మంచి పేరు పొందేటట్లుగా మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.